ప్లీజ్ వెయిట్. మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ చిన్ని ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన నామమును బట్టి నిన్నెంతగానో స్తుతిస్తూ ఉన్నాం. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము. నీ నామమును స్తుతించుటకు, నీ నామములో మేము ప్రార్థించుటకు నీవు మాకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ఎంతగానో స్తుతి చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నిత్యము పరలోక రాజ్యములో పరిశుద్ధుల చేత, దేవదూతుల చేత పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. దేవా, ఈ రోజంతటిలో మాకు తోడైయుండి మా ప్రతి పనిని దీవించి, అయా మా ప్రయాణాలలో తోడైయుండి క్షేమముగా మేము గృహాలు చేరుటకు నీవు చూపించిన కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. అయా, నీ సన్నిధిలో ఈ విధముగా ప్రార్థించుటకు నీవు మాకు అనుగ్రహించిన ఈ యొక్క కృపను బట్టి స్తోత్రాలు. ఈ రోజంతటిలో మాకు ఆహారం ఇచ్చి పోషించావు తండ్రి, నీకు స్తోత్రాలు. అయా, ఎవరైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారందరినీ దీవించండి. ఈ రోజంతటిలో మేము ఏదైనా మీ మనసుకు ఆయాసకరముగా జీవించి ఉంటే, మీ మనసును బాధపెట్టి ఉంటే దయతో మమ్మల్ని మన్నించండి తండ్రి. నీ పరిశుద్ధమైన రక్తము చేత మమ్మల్ని కడుగుమని అడుగుతూ ఉన్నాం. అయా, విశ్వాసముతో నీ సన్నిధిలో నీ బిడ్డలు అయా వారి యొక్క కొరతలు, అక్కరలు, సమస్యలను అయా నీ యందు విన్నవించుకుంటున్నారు. వాటన్నిటికీ సమాధానము దయచేయమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, నీ రక్షణ ఆనందమును వారికి దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. దేవా, వారికి సహాయము దయచేయండి. ఎంతోమంది బిడ్డలు ఈరోజు ఎగ్జామ్స్ రాశారు, ఇంకా రాయబోతున్నారు. వారందరినీ మీరు దీవించి మంచి జ్ఞాపక శక్తినిచ్చి అయా పరీక్షల్లో విజయము పొందేలాగా సహాయము దయచేయండి. అయా, ఆర్థిక సమస్యలతో అనేక మంది నలిగిపోతున్నారు, అనారోగ్యముతో అనేక మంది కృంగిపోతున్నారు. వీరందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. సాతాను చేత బంధింపబడి, దురాత్మల చేత బంధింపబడి అయా అనేక మంది ప్రభువా నాయనా వాటి చేతిలో నలిగిపోతున్నారు. ఈరోజే యేసు నామములో అటువంటి వారిని విడుదల చేయమని అడుగుతున్నాను. నీ శక్తితో, నీ బలముతో నింపమని అడుగుతున్నాను. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి తండ్రి. వారందరికీ నీ సువార్త వెళ్ళి వారి హృదయాలు మారు మనసు పొందుకునే విధముగా సహాయము దయచేయండి తండ్రి. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారందరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. పేదవారిని, బేదవారిని, అనారోగ్యులను, అయా సేవకులను, అప్పులు, అక్కరలు, ఇంకా ఏవేవైతే నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నారో వారందరిని మీరు జ్ఞాపకం చేసుకుని నీ యొక్క శక్తితో, బలముతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.